హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు శాండిలియాస్ ఇన్ సిడ్నీ. చాలా డేస్ అయింది కదా నేను ఇట్లా ఒక వీడియో పెట్టి, శాండిలియాస్ సిడ్నీ అని కూడా చాలా రోజులైంది. ఎందుకు గ్యాప్ వచ్చిందో దేనికి వచ్చిందో తెలియదు. మొత్తానికైతే గ్యాప్ అయితే వచ్చింది, ఆల్మోస్ట్ 2 వీక్స్. 2 వీక్స్లో ఫస్ట్ వీక్ మొత్తం నాకు వీక్ బ్రేక్ వచ్చింది యూనివర్సిటీ నుంచి. హాలిడేస్లో నేను వర్క్ కొంచెం ఎక్కువ చేయాల్సి వచ్చింది. దానివల్ల ఇక్కడ పబ్లిక్ హాలిడేస్ ఆ వీక్, అందుకే బ్రేక్ వీక్ వచ్చింది. పబ్లిక్ హాలిడేస్లో స్టోర్స్ బిజీగా ఉంటాయి, సో మాది ఉంది. దానివల్ల కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వచ్చింది, టైం దొరకలేదు. అందుకని ఆ వీక్ అట్లా అయిపోయింది. సెకండ్ వీక్ వచ్చేసి నాకు అసైన్మెంట్స్, నెట్వర్కింగ్ అసైన్మెంట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అదొక అసైన్మెంట్. ఈ 2 అసైన్మెంట్స్ 40 మార్క్స్, ఒకే రోజు సబ్మిషను. నాకు 3-4 డేస్ టైం ఉంది సబ్మిషన్కి. పిచ్చి లేచింది మెయిన్గా నెట్వర్కింగ్ ప్రాజెక్ట్ అసైన్మెంట్ విషయంలోనే. హెడ్ఏక్ అయింది బాగా. నైట్ 3 వరకు చేసా ఒక రోజైతే. అంత చికాకు లేచింది అసైన్మెంట్. బట్ సక్సెస్ఫుల్గా అయితే అసైన్మెంట్స్ 2 సబ్మిట్ చేసాము. అంత సక్సెస్ఫుల్గా అయితే అయింది. మార్క్స్ కోసం వెయిటింగ్. అవి మార్క్స్ రావడానికి 2 వీక్స్ టైం పడుతుంది, అసైన్మెంట్ మార్క్స్ రావడానికి. సో హోప్ఫుల్లీ అంతా మంచిగా వస్తాయి అనుకుంటున్నా. మంచిగానే సబ్మిట్ చేసాము, మంచిగానే చేసాము. అందుకని ఈ 2 వీక్స్ వీడియో రాలేదు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, అప్లోడ్ చేయలేదు. అండ్ చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు డైలీ వీడియో చేయండి అని. అట్లా కుదరలేదు, ఎందుకంటే ఇయే రీజన్స్. నిన్నటి నుంచి యూనివర్సిటీ మళ్ళీ స్టార్ట్ అయింది. సో యూనివర్సిటీకి వెళ్ళాను. నిన్న పిచ్చ చలి, 16 డిగ్రీస్కి వెళ్ళింది. మధ్యాహ్నం 16 డిగ్రీస్కి వెళ్ళింది. ఇది ఒక్క హుడీ వేసుకుంటే సరిపోలేదు, దాని మీద స్వెటర్ వేసుకున్నాము. ఆ ఒక్క స్వెటర్ వేసుకున్నా కూడా సరిపోలేదు. అప్పుడు అర్థమైంది ఒక్కొక్కళ్ళు 3-4 లేయర్స్ ఎందుకు వేసుకుంటారు అని. ఇది జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది వింటర్, స్టార్టింగ్కే ఇది ఇంత చలి ఉంది. ఫ్యూచర్లో ఎట్లుంటుందో ఏంటో అది భయంగా ఉంది. అసలు తట్టుకోలేకపోయాము. నిన్న నైట్ ఇంటికి వచ్చేసరికి 8 అయింది. ఇంట్లో కూడా చలి ఉంది బాగా. స్వెటర్గా వేసుకున్నాము, అయినా లేదు. నైట్ పడుకునేటప్పుడు హీటర్ వేసుకొని ఒక ½ an hour హీటర్ ముందు ఉంటే కానీ కొంచెం బాడీ మొత్తం ఏది ముట్టుకున్నా సరే ఫుల్ కోల్డ్గా ఉండటం. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో చేయబెడితే మనకి తెలుస్తూ ఉంటుంది కదా, ఫీల్ అవుతాం కదా చల్లగా ఉండటం. ఇవన్నీ ఏది కూరగాయలు ముట్టుకున్నా, ఏది తీసుకున్నా. సో అలా ఉంది, లిటరల్గా అలా ఉంది. మా బెడ్రూమ్స్లో కానీ, హాల్లో కానీ, ఈవెన్ టీవీ రిమోట్ కూడా అంత కూల్ అయిపోయింది. లిటరల్గా అయితే అట్లా ఇబ్బంది అయింది. నిన్న బయటికి వెళ్ళా. నిన్న జస్ట్ నాకు ఒక 2 hours టైం దొరికితే నాకు యూనివర్సిటీలో బయటికి వెళ్ళా, వీడియో తీసి మీకు ఒకసారి చూపిద్దాం, సిటీ వ్యూ చూపిద్దాము అని నేను అనుకున్నా. కానీ నాకు బయటికి వెళ్ళాను కానీ చలికి చెయ్యి వణుకుతుంది, తీయలేకపోయాను. నేను ఎమ్మటే మళ్ళీ యూనివర్సిటీలోకి వచ్చేసాను. సో ఇది జరిగింది నిన్న. హోప్ఫుల్లీ ఇవాళ అంతా చలి లేదు, ఉండకూడదు కూడా. సో నేను ఒకసారి మీకు కుదిరితే ఒకసారి నేను సిటీ ఒకసారి చూపిద్దాము అనేది ప్లాను. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 12:30 అయింది. నాకు 2:30కి యూనివర్సిటీ ఉంది. నేను వెళ్ళేసరికి 1:30 అవుతుంది. ఛాన్స్ వస్తుందో రాదో తెలియదు, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఖచ్చితంగా ఒక వీడియో తీసి మీకు చూపిస్తాను. ఇవాళ గ్యాప్ వచ్చింది. గ్యాప్ అంత రాకూడదు, ఆఫ్కోర్స్ రాకూడదు, కానీ వచ్చింది. ఆ గ్యాప్ ఫ్యూచర్లో రాకుండా ఉండటానికి నేను ట్రై చేస్తాను. నేను యూజువల్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఎవ్రీ వీక్ ఒక వీడియో అనుకున్నా. దాని తర్వాత కొంచెం చూస్తుంటే ఓకే, ఎవ్రీ 2 days 3 days ఒక అప్లోడ్ చేయొచ్చు అనుకున్నా. లిటరల్గా నాకు టైం దొరకట్లేదు. 1 యూనివర్సిటీ, 2 వర్క్ ఉన్నప్పుడేమో వర్క్దే సరిపోతుంది. యూనివర్సిటీ ఉన్నప్పుడు యూనివర్సిటీ, దానికి అసైన్మెంట్స్, క్విజెస్. ఇవాళ ఎగ్జామ్ ఉంది, ఒక క్విజ్ ఉంది. నిన్న ఒక క్విజ్ ఉంది, దానికి ప్రిపరేషను. హడావడి అయింది. ఇప్పుడు స్టేషన్కి రీచ్ అయ్యాను. నాకు 10 minutesలో ట్రైన్ ఉంది. నేను వెళ్ళేసరికి 1:30, 1:20 అవుతుంది. చూస్తున్నారా గాలి, పిచ్చ గాలి. పైగా వర్షం పడేలాగుంది, మబ్బు పట్టింది బాగా. పైగా చలి. ఆల్రెడీ ఒక స్వెటర్ ఉంది బ్యాగ్లో. ల్యాప్టాప్ ఉండదు, స్వెటర్ ఉంటుంది. ఒక వాటర్ బాటిల్, ఒక స్వెటర్ అంతే. ఎందుకంటే వర్షానికి ల్యాప్టాప్ మళ్ళీ ఇబ్బంది అవుతుందని తీసుకెళ్ళట్లేదు. అది
ఇప్పటికే చలి స్టార్ట్ అయింది. సో హోప్ఫుల్లీ ఫ్యూచర్లో ఇంత ఉండకూడదు, ఎందుకంటే అదే పీక్, ఇంకా ఇంత ఉండకూడదు, తగ్గాలి అని అనుకుంటున్నాం. ఇక్కడ సముద్రం ఉంటుంది కదా, అందుకని చలి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చలి బాగా ఉంది. సో 20 degrees చూపిస్తుంది, వణుకొస్తుంది. సో ఇట్లా మనం స్ట్రైట్కి వెళ్తే యూనివర్సిటీ, మన సిటీ యూనివర్సిటీ వస్తుంది. సో ఇది కంపల్సరీగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు నేను యూనివర్సిటీలో ఉన్నాను. ఇది లెవెల్ 8 మాది. ఇప్పుడు ఈ గోడ కానుకొని ఉన్న రూము. సో ఇంకొక ½ an hour టైం ఉంది వెయిటింగ్. ఆల్రెడీ కొంతమంది ఉన్నారు లోపల, అంటే వేరే సెక్షన్ వాళ్ళు, అంటే వేరే కోర్స్ వాళ్ళు. సో వాళ్ళు వెళ్ళిపోతే మనం వెళ్ళాలి అందులోకి. ఇది లెవెల్ 8 నుంచి. ఇప్పుడు మీకు అక్కడ ఇది కనిపిస్తుంది, ఇది డార్లింగ్ హార్బర్. అయితే ఇప్పుడే నాది క్లాస్ అయిపోయింది 5 o'clock. అయితే 1 hour ముందే బయటకు వచ్చాము మేము. సో పంపించేసాడు, ఇంకా వచ్చేసాం. మీకు ఇప్పుడు సిటీ నైట్ వ్యూ ఒకసారి కుదిరితే చూపిస్తాను. బయట ఏమో ఫుల్ చల్లగా ఉంది, ట్రై చేస్తా. పైగా వర్షం కూడా పడుతుంది. ఇతని పేరు వినయ్.
వినయ్ లోపల విశ్వ ఉంటాడు అక్కడ ఉన్నాడు విశ్వ. సో వీళ్ళిద్దరు ఇక్కడ కొంచెం ఫ్రెండ్స్ అయ్యారు, తెలుగు వాళ్ళు వీళ్ళిద్దరు కూడా. వీడియోస్కి హెల్ప్ చేస్తారు, కాకపోతే వీడియోలో కనిపించరు. మీకు ఇంకా ఇక్కడ ఇంకొకటి ఊబర్ ఎట్లా చేస్తారు, వాళ్ళకి కొంతమంది కార్లో చేస్తారు, కొంతమంది బైక్స్లో కూడా చేస్తారు. కాకపోతే ఇక్కడ డిఫరెంట్, ఇది ఒక వెహికల్ సైకిల్ లాంటిది ఉంది, ఎలక్ట్రికల్ సైకిల్ టైప్. అది మీకు చూపిద్దామా అనుకుంటున్నా. ఇదే సైకిల్ ఏమంటారు, లిథియమా? లిథియం సైకిల్ అంటే ఇది బ్యాటరీ మీద నడుస్తుంది. సో ఇక్కడ స్క్రీను, ఊబరు, ఇక్కడ మీ ఫోను, ఇవి పెడల్స్. అంటే కాసేపు బ్యాటరీ, కాసేపు పెడల్స్. మన పెడల్ తొక్కుతున్నంతసేపు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, అంతే కదా? యా. సో మనం తొక్కుతున్నంతసేపు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, ఆపితే బ్యాటరీ మీద ముందుకెళ్తుంది. నాకంటే ఎక్కువ మా ఫ్రెండ్కి తెలుసు, ఎందుకంటే ఊబర్ చేస్తాడు. కొంచెం చెప్పవా? చెప్పు. హాయ్, ఇది వచ్చేసి లిథియం బైసైకిల్. ఇది మనకి వీక్లీ రెంటల్కి వచ్చేస్తాయి $40-50కి. ఇది వచ్చేసి మనం నార్మల్గా స్లోప్లో ఉన్నప్పుడు తొక్కొచ్చు, తొక్కితే బ్యాటరీ ఎనర్జీ స్టోర్ అవుతుంది. లేదంటే మనం బ్యాటరీ తీసి ఛార్జ్ చేసుకొని మామూలుగా మన ఇక్కడ ఒకటే వెళ్ళిపోద్ది. మనకి ఇక్కడ బటన్ ఇక్కడ, ఇది వచ్చేసి మనం ఇది ప్రెస్ చేస్తే సైకిల్ వెళ్ళిపోద్ది. ఇది వచ్చేసి మనం ఇక్కడ స్క్రీన్ వచ్చేసి మన ఆర్డర్ డీటెయిల్స్, డైరెక్షన్, గూగుల్ మ్యాప్స్ వాడుకోవడానికి పనికొస్తుంది. ఇది సైకిల్ వచ్చేసి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. $40 అంటే మనం నాట్ మచ్ డీల్. ఫుల్ చలిగా ఉంది. ఇప్పుడు 15 degrees ఉంది, 5 o'clock. పైగా అప్పుడే ఆల్రెడీ సన్సెట్ వస్తూనే ఉంది. చలి పడుతుంది, వణుకొస్తుంది. అయినా సరే కొంచెం ఒక ½ an hour సిటీ చూపిద్దాము అని, కేవలం వీడియో కోసమనే ఇప్పుడు ఒక ½ an hour తిరుగుతున్నాము. సిటీ ఒకసారి మామూలుగా చూపిద్దాము, సిటీ లైఫ్ అని. దా తిరిగి రాపు. సో వీళ్ళిద్దరు ఆ కోతి పని చేస్తున్నారు చూడండి. డార్లింగ్ హార్బర్కి వెళ్తున్నాం. వీళ్ళంతా వెళ్దాం అంటున్నారు ఫ్రెండ్స్. అదంతా గ్యాంగ్. అందులో 2 ఏమో నా ఫ్రెండ్స్, 2 ఏమో సమీర్ ఫ్రెండ్స్. చూడండి సన్సెట్. May 23 or 24 ఆ డేట్స్లో వివిడ్ షో అని ఒకటి ఉంటుంది.
ఈ టైంలో అంటే నైట్కు వాళ్ళు లైట్స్ పెట్టి మొత్తం డెకరేషన్ లాగా చేస్తారు సిటీ మొత్తం. మెయిన్ వచ్చేసి డార్లింగ్ హార్బర్ ఇట్లాంటివన్నీ, ఓపెరా హౌస్, డార్లింగ్ హార్బర్ ఇలాంటివన్నీ లైట్స్తో డెకరేట్ చేస్తారు. కొన్ని లైటింగ్ షోస్ ఇవన్నీ ఉంటాయి. ఆ రోజు డెఫినెట్గా వచ్చి వ్లాగ్ చేస్తాను. నేను కూడా చూడలేదు, లాస్ట్ టైం అనుకున్నాం కానీ సమీర్ రాలేదు, ఇండియా నుంచి ఇంకా ఇక్కడికి రాలేదని వెళ్ళలేదు. సో ఈసారి మాత్రం డెఫినెట్గా వెళ్ళి మీకు కూడా చూపిస్తాను. అది నేను చూస్తాను, మీకు చూపిస్తాను. ఆ టవర్ ఎక్కితే సిటీ మొత్తం కనిపిస్తుంది, వెస్ట్ ఫీల్డ్. ఒకసారి ఎక్కుదాం. ఇప్పుడే వచ్చాము, 7:30 అవుతుంది. 6కి బయలుదేరాం, 7:30కి వచ్చాము. ఇక నుంచి ఎవ్రీ వీక్ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇవాళ నేను సిటీ నైట్ వ్యూ చూపిద్దాము అనేది నా ప్రయత్నం, కానీ చలి వణుకొచ్చింది, హెడ్ఏక్, ఇదంతా నొప్పిలేస్తుంది. ఈ క్యాప్స్ ఏం పెట్టుకోలేదు, ఇది ఉంది కానీ ఇది కూడా వేసుకోలేదు, ఎందుకంటే హెచ్డి మన ఆగదు కదా, అందుకని ఈ సైడ్స్ అంతే హెడ్ఏక్ వస్తుంది. ఇంక అందుకే బయలుదేరి వచ్చేసాము. మీకైతే డార్లింగ్ హార్బర్ నైట్ వ్యూ అయితే చూపించాను అనుకుంటున్నాను. ఇంకా నైట్ వ్యూ అంటే లైటింగ్స్ అన్నీ మస్తుంటాయి. May 25th, 23rd ఇక్కడ వివిడ్ షో స్టార్ట్ అవుతుంది. అది కంపల్సరీగా అంటే నైట్ 8:30కి ఆ టైంకి స్టార్ట్ అవుతుంది. 8:30కి అలా మార్నింగ్ 1 వరకు ఏమి ఉంటుంది. సో ఆ టైంకి వెళ్ళైనా సరే నేను 8:30కి వెళ్ళి ఖచ్చితంగా నేను చూసి మీకు చూపిస్తాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూడటము. ఎవ్రీ వీక్ ఒక్కొక్క వీడియో పెట్టుకుంటూ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బా.